ఆలయానికి వచ్చే భక్తులే పర్యావరణానికి ప్రమాదమా? చోళల రాజు నుంచి వచ్చిన భూమిని అటవీ శాఖ అధికారులకు ఇచ్చి హిందూ ధర్మం మీద దాడి చేయించుకోవాలా? పర్యావరణం పేరుతో భక్తుల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? అడవుల్లో తారు రోడ్లు వేసినప్పుడు గుర్తుకు రాలేదా పర్యావరణం? అటవీ శాఖ చేసిన అధికారుల పని ఎంత ఇంపాక్ట్ భక్తుల మీద చూపించిందన్నది మనకి క్లియర్ కట్ కనిపిస్తుంది. సో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి పనులు చేస్తే దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. సో తన శాఖలో ఉన్న అధికారులే ఇక్కడ ధర్మాన్ని అడ్డుకుంటుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనే సింహద్రి అప్పన్ను వైజాగ్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే కాళభైరేశ్వర స్వామికి అమావాస్య చీకట్లు నెలకొన్నాయి. కాళభైరవ అంటే కాలాన్ని జయించిన వాడని అర్థం. అలాంటి కాళభైరేశ్వర స్వామిని ఈ రోజు అటవీ అధికారులు ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. రోడ్డు నుంచి లోపలికి రావడానికి ఇంచుమించు ఒక 1.5 కిలోమీటర్ ఉంది. సో చిన్నపిల్లలు ఇంకా అలాగే ముసలి వాళ్ళు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పర్యావరణం పాడైపోతుందనే నేపంతో అటవీ శాఖ అధికారులు కాళభైరేశ్వర స్వామి గుడికి వచ్చే దారిని మూసేసి ఇనుప గేట్లతో అడ్డుకున్నారు. ముఖ్యంగా సింహాచల దేవస్థానం దర్శించే ప్రతి ఒక్కరు కూడా కాళభైరేశ్వర స్వామిని దర్శించకుండా వెళ్ళరు. కాశీలో కానీ లేదంటే మన సింహాచలంలో కానీ క్షేత్ర పాలకుడు అంటారు. అటువంటి కాళభైరేశ్వర స్వామిని భక్తుల నుంచి దూరం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఇక్కడ కాళభైరేశ్వర స్వామిని దర్శించుకుని తర్వాత సింహాచలం గుడికి వెళ్తారు. అలాంటి నమ్మకాన్ని ప్రజల్ని అడ్డుకోవడం చూస్తే ఇది ఉద్దేశపూర్వకంగానే హిందూ ధర్మంపై దాడి జరుగుతుందా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఏర్పడుతుంది. రోడ్డు వేయాలి సార్. ఎందుకంటే అందుబాటులో ఉండాలి. కాలువైరు చాలా పవర్ఫుల్. రోడ్డు ఉండాలి, సౌకర్యం లేదు ఇక్కడ అనకూడదు. కానీ జనాలు వస్తుంటే ఇక్కడ చాలా పవర్ఫుల్ ఉంది సార్. అనుకుని కోరికలు తీరుతాయి సార్. సిటీలో అసభ్యకరమైన పనులు చేస్తున్న కైలాసగిరి కొండ మీద కానీ లేదంటే అప్పికొండ లేదా తొట్లకొండ లాంటి కొండలపై తారు రోడ్లు వేసి ఇచ్చిన పర్మిషన్ ఇక్కడ ఎందుకు ఇవ్వరు అనే క్వశ్చన్ కంపల్సరీగా నా మైండ్లోనే కదా ప్రతి ఒక్కరి మైండ్లో కూడా రేజ్ అయి ఉంటుంది. ఏదైతే కంకర్ రోడ్డు ఉందో కంకర్ రోడ్డు మీద పెద్దలు కానీ పిల్లలు కానీ నడలేని పరిస్థితి. ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకురావడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఈ ఇబ్బందులు తాళలేక చాలా మంది లోపలికి దర్శనానికి కూడా రావడం మానేశారు. ఒకప్పుడు మన అమావాస్య కానీ సాటర్డే కానీ వచ్చుంటే ఈ ప్రాంతం అంతా నిండిపోయి స్వామివారికి పూజలు చేస్తూ ఉండేవారు. అటువంటి ఈ ప్రాంతాన్ని ఈ రోజు సాటర్డే, రేపు చూస్తే అమావాస్య. ఇటువంటి టైంలో ఎంత ఖాళీ ప్రాంతం చూస్తే అటవీ శాఖ చేసిన అధికారుల పని ఎంత ఇంపాక్ట్ భక్తుల మీద చూపించిందన్నది మనకి క్లియర్ కట్ కనిపిస్తుంది. సో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి పనులు చేస్తే దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వీడియోకి మీరు లైక్ కొట్టండి. లైక్ కొడుతున్నా కానీ మీ అభిప్రాయాన్ని ఈ గుడి మీద కానీ హిందూ ధర్మం మీద జరిగే అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలా తెలియచేయాలంటే గవర్నమెంట్లో కూర్చున్న కుర్చీలు కదిలే విధంగా మీరు తెలియజేయాలి. అంత గట్టిగా మీరు కొట్టాలి. కింద ఉన్న బటన్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కొడితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు తెలుస్తుంది. సో ఈ వీడియో నా కోసం కొట్టమని అడగట్లేదు. నేను ఏదో వ్యూస్ పెంచుకోవాలని ఉద్దేశంతో కాదు. సో మీరు చేసే పని వల్ల హిందూ ధర్మంలో గుళ్ళు కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి సో అందులో భాగంగా మిమ్మల్ని ఇది ప్రజలకు చేర్చాలి, అంతేకాకుండా గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మాత్రం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దగ్గర చోళుల కాలంలో 518వ శతాబ్దంలో దీన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. సో అంత ప్రతిష్ట చెందిన గుడి అంటే మన ఏదైతే సింహాచలం గుడి ఉందో దానికన్నా ముందు నుంచి ఇక్కడ గుడి ఉందని చెప్పేసి ఇప్పటికే ఆనవాళ్ళు చెప్తున్నాయి. అప్పటి రాజులు గజపతి రాజులకు ఇవ్వడం జరిగింది. గజపతి రాజులు ట్రస్ట్ అంటే ఆలయ ట్రస్ట్లో భాగంగా అటవీ శాఖ అధికారులకి ఈ ప్రాంతాన్ని 1963లో కేటాయించినట్టుగా మనకి హిస్టరీ చెబుతుంది. नेटिव प्लस बरहमपुर बीजीपुर एरिया गंजाम डिस्ट्रिक्ट ओडिशा మా అమ్మ మా అమ్మమ్మతో వస్తుండ్రు. దాదాపు 30-40 ఏళ్ళ నుంచి మీరు ఇక్కడికి వచ్చారు. ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇది మెయిన్ దేవుడు అన్నమాట. అలాగంటే ఈ నడ్డం గురించి అనేసి కొద్దిగా బ్యాక్ అయిపోతున్నారు ప్రజలు. అటవీ శాఖ అధికారులు అంటే గుడికి వచ్చే భక్తుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే కావాలనే పర్యావరణం దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భక్తులు అడ్డుకుంటున్నారా అన్న క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. ఒకవేళ నిజంగానే పర్యావరణం అడ్డుకుంటే తిరుమల వెంకటేశ్వరుడు కానీ లేదంటే శ్రీశైలం మల్లేశ్వర స్వామి గుడి కానీ ఇంత ప్రసిద్ధి చెంది ఉండేదా? అది అటవీ శాఖ లోనే ఉండడం జరుగుతుంది. సో వాటికి తారు రోడ్లు వేసి అక్కడ గుడి డెవలప్మెంట్ చేసి ఇలాంటి కాళభైరేశ్వర స్వామిని పవర్ఫుల్ గాడ్ని ఎందుకు అడ్డుకుంటారనే ప్రశ్న లేవనెత్తుతుంది. పవన్ కళ్యాణ్ గారి శాఖ ఏదైతే అటవీ శాఖలో ఉందో అటవీ శాఖలోనే అడ్డుకుంటే సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎక్కడ ఉన్నాడు అనే క్వశ్చన్ కూడా ఇక్కడ మొదలవుతుంది. సో తన శాఖలో ఉన్న అధికారులే ఇక్కడ ధర్మాన్ని అడ్డుకుంటుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనే ఆలోచన కూడా ప్రజల్లో ఏర్పడుతుంది. గత 2 ఏళ్ళ నుంచి అంటే వైసీపీ గవర్నమెంట్లో ఇద్దరు అధికారుల మధ్యన వాగ్వాదంతో ఈ గుడి మూసేసినట్టుగా మనకి తెలియజేశారు. సో అసలు గొడవ ఏం జరిగింది, గొడవ ఉద్దేశంతో ప్రజల్ని కానీ లేదా భక్తులను కానీ అడ్డుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అన్నది కూడా ఇమ్మీడియట్ గా ప్రజలకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది. मेरा नाम रवि तिवारी है। मैं यूपी और बिहार के बॉर्डर से रहने वाला हूँ। मैं बनारस से बिलोंग करता हूँ एक्चुअली, और मैं इधर 10 ईयर से रह रहा हूँ।
और मेरा पर्पस है पूजा करना। मैं यहाँ बहुत दिनों से आ रहा हूँ, 8 ईयर्स हो गया मेरे को लगभग आते हुए। लेकिन मैं यहाँ पहले तो ओपन गेट था तो बहुत अच्छे से आ जा रहे थे, बाइक पार्किंग कर पा रहे थे। अभी क्या है कि बहुत प्रॉब्लम हो रही है, 1 किलोमीटर से ज़्यादा है वो चल के हम लोग आ रहे हैं। उसमें क्या है, कभी ऐसे लोग आते हैं जिनको बहुत प्रॉब्लम होती है, नहीं आ पाते हैं। బీజేపీ టీడీపీ లేదా జనసేన పార్టీ ధర్మాన్ని మేము కాపాడుతానని చెప్పుకునే ప్రభుత్వమే ఇటువంటి పనులు చేస్తే ధర్మాన్ని కాపాడే ఈ గుడుల్ని లేదా హిందువుల్ని మనం ఎలా కాపాడుకోవాలనే ఆందోళన భక్తుల్లో ఏర్పడుతుంది. కాలభైరవేశ్వర స్వామి గుడికి దర్శనానికి అధికారులు పర్యావరణం పేరు చెప్పి భక్తులను లోపలికి రానికుండా అడ్డుకుంటున్నారు. వైల్డ్ లైఫ్ అంటే జంతువులు ఇక్కడ తిరుగుతున్నాయి, అందుకని లోపలికి అనుమతించటం లేదు ప్రజల్ని అని చెప్తున్నారు. కానీ ఆ రీజన్ నిజమేనా, ఉద్దేశపూర్వకంగానే ఈ గుడికి భక్తులు రానికుండా అడ్డుకుంటున్నారా అన్నది ఇక్కడికి వచ్చి మనం పరిశీలిస్తే ఇక్కడ వైల్డ్ లైఫ్ తిరగడానికి రెండు పక్కల కూడా అడవి ప్రాంతం కాదు, ఒక పక్క చూస్తే ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రైవేట్ ల్యాండ్ లో ఆల్రెడీ జీడి మామిడి తోటలు కానీ లేదా మామిడి తోటలు కానీ వెనకాల పక్క మనకు కనిపిస్తాయి. ఒక పక్క అడవి ప్రాంతం ఉన్నప్పటికీ ఆ కంచి వేస్తే లోపలికి అంటే ఈ రోడ్డు మీదకి రాకుండా వచ్చి జంతువుల్ని మనం అడ్డుకోవచ్చు. సో అటు నుంచి ఇటు క్రాస్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఒక ఛాన్స్ ఉన్నప్పటికీ ప్రైవేట్ ల్యాండ్లోకి కానీ అటవీ ప్రాంతం నుంచి వచ్చేటానికి దారి కూడా లేకపోతే ఆల్రెడీ కంచేశారు. సో రైట్ సైడ్ కూడా కంచేస్తే ఇటు సైడ్కి వచ్చే అవకాశం లేదు కూడా. అధికారులు వివిధ కారణాలు చెప్పి పర్యావరణం పేరు చెప్పి కానీ లేదంటే వైల్డ్ లైఫ్ అంటే ఏదైతే క్రూర మృగాలు లేదంటే ఇంకా అటవీ జంతువులు తిరుగుతున్నాయి, సో అందుకని వాటికి హాని కలిగించకుండా లోపలికి మేము అనుమతించలేదని చెప్పేసి అధికారులు చెప్పడం చూస్తే అంటే ఉద్దేశపూర్వకంగానే ఇక్కడికి భక్తులను రానివ్వకుండా అడ్డుకుంటున్నారా అన్న క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. ఇది దేవాలయం, ఇది భక్తుల విశ్వాసం, అన్నిటికన్నా ముఖ్యం భక్తుల నమ్మకం. అటువంటి నమ్మకాన్ని వమ్ము చేసే హక్కు ఎవరికి ఉంది? కాలభైరవేశ్వర స్వామి గుడికి వచ్చే భక్తులు ఈ రోజు ఆయన దర్శనానికి అగ్రానిపాట్లో వచ్చి పడవలసి వస్తుంది. ఆలయానికి రావాలంటే ఇనుప గేట్లు దాటి కంకర్ రోడ్డుపై 1.5 కిలోమీటర్ల దూరం నడిస్తేనే ఆలయానికి స్వామివారి దర్శనం జరుగుతుంది. ఇది దర్శనమా లేదంటే పరీక్షనా? లిఖితపూర్వకంగా ఆదేశాలు ఉన్నాయా అటవీ శాఖ అధికారుల దగ్గర ఇది మూయడానికి, లేదా అధికారులు ఇష్టారాజ్యమేనా? చాలా సంవత్సరం నుంచి గుడి ఉన్నది, చాలా మంచి గుడి ఉన్నది. మనకి ఏం మంచి జరగాలంటే మంచి అక్కడ జరుగుతుంది గుడి కోసం. చాలా బాగుంది. కాబట్టి మన ఏ పొలిటీషియన్ ఉంటే కొంచెం రోడ్ ఇస్తే మనకి మంచిది, అందరికి మంచిది. అక్కడ ఎంత 1000 మంది వస్తున్నారు. అంత బాగానే ఉందనండి, రోడ్ అది వేయలేదండి. దానికి తోడు ఆడవాళ్ళకి టాయిలెట్స్ అవి ఏమీ లేవండి, వెహికల్స్ అవి కూడా రానవ్వలేదండి. కొంచెం ఏజ్డ్గా ఉన్న వాళ్ళు రావడానికి ఇబ్బందిగా ఉంటుందండి. అధికారులు చేసిన దాష్టికాన్ని, అహంకారాన్ని ప్రభుత్వంలో కూర్చున్న పెద్దలకు ఎలా తెలియాలంటే లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఇమీడియట్ గా మీ ఒపీనియన్ ఏదైతే ఉందో ఆ ఒపీనియన్ తో పెద్దలు కూర్చున్న కుర్చీలు కదలాలి.